ఎందుకు అంటే నేను ఆ గ్రామంలో కూడా ఎక్కువ పిల్లప్పుడు అంతా కూడా వ్యవసాయంగా అన్నయ్య చదువుకుంటున్నప్పుడు కూడా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని. ఆ గ్రామం నాయనపల్లె, మాది అంతా ఒకటే పంచాయతీ. ఆ నాయనపల్లె గ్రామానికి చెందిన ఏరియాలో ఈ భూమి ఉంది. నేను ఒక ఎమ్మెల్యే జయరాం ఉన్నప్పుడు కూడా అది నేను ఒక 300 ఎకరం చేసుకుంటా అంటే, నీ ఇష్టం ఎమ్మెల్యే గారు, నేనే వద్దన్నాను కదా, చేసుకోండి అన్నాను. కానీ అతను ముందుకు రాలేదు. మరి ఆ రకంగా మళ్ళీ తిరిగి అన్నయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను మండల ప్రెసిడెంట్, మండల వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో కూడా నేను ఆ సాంస్కృతిపల్ల అదంతా ఏరియా కూడా నేను కూడా ఆ భూమి పంచేటప్పుడు, అన్నయ్య వచ్చేటప్పుడు నేను కూడా అక్కడ పోయి అదంతా చూసిన విషయం. కాబట్టి ఇంతవరకు ఎక్కడ కూడా నాకు టీకేటీ భూమి అనేది 1 ఎకరా కూడా అన్న చెప్పినట్టు లేదు. నాకు ఆ వాస్తవంగా అలాంటి ఆశలు కూడా లేవు. ఆయన 2004లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాస్తవంగా మేము ఎంత ఆక్రమించుకుంటే లేదు, ఈ బోర్మాయిల్ ఏరియాలోనే ఉన్నాయి 100 ఎకరాలు. అలాంటి దాంట్లో కూడా మన ఉద్దమ్మ ఒక చెడ్డ పేరు అని ఆయన అంటారు అప్పుడప్పుడు నాతో కూడా అన్నప్పుడు, నేను అలాంటిది ఎప్పుడు కూడా ముందుకు పోవాలనే ఆలోచన లేదు అని మీరందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మా నాన్న టైం నుంచి కూడా వ్యవసాయం కానీ అన్నయ్య చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో చేరారు. మరి అవన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఇటు వ్యవసాయానికి కానీ ఇంకోదానికి కానీ ఏది మాకు అలాంటి ఆలోచనలే లేవని మీరు అందరూ కూడా గమనించాలని మరి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి దీని గురించి అన్నయ్య చెప్పవలసిన విషయాలన్నీ చెప్పారు. ఎక్కువ చెప్పవలసిన ప్రాధాన్యత కూడా ఏముంది, ఆయన రాజకీయాలు అన్నీ చూస్తాడు. మా 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 ఫ్యామిలీని అందరినీ బాగా చూస్తాడు. అంతేగాని మనకి ఏదే వద్దంటాడు. కాబట్టి దానికి కట్టుబడి ఉంటాను. ఎప్పుడు కూడా జీవితంలో ఆయన పడి ఉంటాము. ఎక్కడికి వెళ్ళే పరిస్థితిలో కాదు. అలాగే నేను ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం.